కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా మనం చేపట్టిన ధర్మ పోరాటం కార్యక్రమంలో ఈ రోజున తాడేపల్లిగూడానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ వేదిక ఉన్న వాళ్ళకి ప్రాంగణంలో ఉన్న వారికి హృదయపూర్వకంగా నా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. మన రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగిందో మీకు అందరికీ తెలుసు. అనైతిక విభజన జరిగింది. ఆస్తులన్నీ తెలంగాణకి, అప్పులన్నీ మన్నెత్తిన రుద్దారు. కనీసం రాజధాని కూడా లేనటువంటి ఈ రాష్ట్రాన్ని 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని రోజున భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల కంటే ఎన్నో విషయాల్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధి సక్రమంగా జరుగుతున్న గొప్పతనం, తన అనుభవంతో, తన విద్యతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా గౌరవప్రదంగా ఉండగలుగుతున్నాం. అదే కనుక లేకపోయినట్లయితే ఈ పాటికి మనందరం కూడా ఏ ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో బతుకు తెరువు కోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు మనకి ఏవేమి వాగ్దానాలు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేశారో అని ఒక్కసారి చూస్తే అన్ని కూడా మాయ మాటలు చెప్పారు. మాటలు చూస్తే కోటలు దాటినాయి, పనులు చూస్తే పాతాళంలో ఉన్నాయి. ఈ విధంగా ఆయన ఏ విధంగానూ కూడా మనకి మంచి చేయలేదు. ఎందుకు చేయటం లేదు ఆలోచిస్తే నాకు కనపడిన కారణం ఒకటే. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది. రోజు రోజుకి ఆయన ఎదిగిపోతున్నాడు, మన గురించి ఎవరూ పట్టించుకోవట్లేదనే ఒక ఈర్ష్యతోటి మాత్రమే ఇది చేస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో రకాలుగా ఎన్నో మాయ మాటలు చెప్పారు. ఢిల్లీ కూడా చిన్నబోయేటటువంటి అద్భుతమైన రాజధానిని ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, మరి దుగ్గిరాజపట్నం పోర్టు కానీ, ఇలా అనేక వాగ్దానాలు చేశారు. దేన్ని కూడా సక్రమంగా చేయలా. 4 ఏళ్లు ఓపికగా చూశాం. ఇక లాభం లేదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే అక్కడున్న ఎంపీలు అందరూ కూడా వెంటనే బయటకు వచ్చి మన మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా ఎన్డీఏ పార్టీలోంచి కూడా బయటకు వచ్చి ఆ రోజు నుంచి కూడా పోరాటం మొదలుపెట్టాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎండ వాన అనకుండా పార్లమెంటు బయట కానీ, పార్లమెంటు భవనంలో కానీ ఎన్నో యాజిటేషన్ చేశాం. మగవాళ్ళం మేము చేయటం అంతా ఒక లెక్క అయితే, ఒక ఆడమనిషి అయ్యి ఉండి కూడా మన రాష్ట్రానికి మన జిల్లా అధ్యక్షురాలైనటువంటి తోట సీతారామలక్ష్మి గారు కూడా, ఆవిడ కూడా మాతో పాటు చేయగలిపారు. అమ్మ మీరు వద్దులేండి, మీరు వెళ్ళండి, మేము ఉన్నాం కదా అంటే, లేదు లేదు ఖచ్చితంగా మీతో పాటు నేను చేస్తానని చెప్పి ఆవిడ అలాగే ఉండిపోయారు. ఒకరోజు రాజ్యసభలో దాదాపుగా 8 గంటల సేపు ఆవిడ ఏ విధమైన ఆహారం కూడా తీసుకోకుండా ఉండటం మూలంగా షుగర్ డౌన్ అయిపోయి కూడా చాలా క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా బయటికి రాలేదు ఆవిడ. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఎన్నో చేశాం. ఆ రోజున మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉంటే మమ్మల్ని అందరినీ కూడా పోలీసులు తీసుకొచ్చి కుక్కల్ని ఈడ్చినట్టుగా ఈడ్చి అవతల మారేశారు మమ్మల్ని అందరినీ కూడా. ఆ మరుసటి ప్రధానమంత్రి గారి ఇంటి మీదకి వెళ్ళాం. అక్కడ గొడవ చేయాలని చూసాం. కొన్ని 100 మంది పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని బస్సులో ఎక్కించి ఊరంతా తిప్పారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారే తప్ప ఏ విధమైన మర్యాద కూడా ఇవ్వలా. ఇన్ని రకాలుగా ఇన్ని చేస్తున్నా కూడా మన నాయకుడు గట్టిగా ఉన్నంత వరకు మనం ఏమీ ఆధారపడక్కర్లా. ఇవాళ రోజున భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి కూడా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం అన్యాయం చేస్తున్నారు, ఎందుకు దీన్ని చిన్న చూపు చూస్తున్నారనే విషయం అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాం. ఇవాళ అన్ని పార్టీల వారు కూడా మనతో కలిసి ఉన్నారు. మరి ఎన్నో విధాలుగా చూస్తే మనం మొన్న పోరాటం చేసిన రోజున దాదాపుగా 125 మంది ఎంపీలు అక్కడ మానవహారం చేపట్టి నిలబడగలిగామంటే అది దాని ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ఢిల్లీలో ఉన్న మీడియాకు కానీ, అక్కడ ఉన్న ఇతర పార్టీ నాయకులకు కానీ అందరితో కూడా మాట్లాడి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తోంది, దీనికి ఎదురు తిరగాలి అని చెప్పి అందరికీ చెప్పి దాని మీద ప్రతి ఒక్కరు కూడా కలిసికొచ్చారు.
మరి నిన్నగాక మొన్న ఐక్యరాజ్య సమితిలో వ్యవసాయం గురించి మాట్లాడటానికి ఆయన పిలిస్తే అది కూడా వారోలేకపోయారు. ఏదో ఒక విధంగా ఆయన వెళ్ళనివ్వకుండా ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు ఆపినా ఎవడం వల్ల కాదు. సూర్యుడు ఉదయిస్తాడు, ఉదయం సూర్యోదయాన్ని ఆపాలని ఎవడన్నా అరచేయి అడ్డు పెడితే ఆపగలరా? అలాగే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని ఆపాలని ఎవరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ వల్ల కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఆపిన కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో లేచి నిలబడతాం. మీరు, మేము, మనము అందరం కలవాలి, ఒకే మాట మీద ఉండాలి. ఆ మాట మీద నిలబడి మిగిలిన వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పాలి. వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ వాళ్ళందరూ చేసేటటువంటిది ఇదంతా మీకు తెలుసు. బీజేపీ పార్టీతో కుమ్మక్కైపోయి వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని డౌన్ చేయాలి అని చూస్తున్నారు. ఎవడం వల్ల కాదు. మీరందరూ, మనమందరం గట్టిగా బాబు గారి వెనక నిలబడితే దేవుడు కూడా మన వెనక్కి నప్పలేడు. మనం నీతిగా చేస్తున్నాం, నిజాయితీగా చేస్తున్నాం. ఈ పోరాటం ఇంకా 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 సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.